నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడం అయితే జరిగింది. సో ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ క్రెడిట్ చోరీ అని ఆయన ప్రతిరోజు ఆయన పేపర్లో, సాక్షి మీడియాలో వేసుకుంటా ఉన్నాడు. సో క్రెడిట్ చోరీ అనేది ఎవరు చేశారు అనే దాని గురించి చాలా వివరంగా అయితే కనుక వివరించడం జరిగింది. సో అసలు మీకు క్రెడిబిలిటీ ఉంటే కదా క్రెడిట్ వచ్చేకి. 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడారు. సో 3 చోట్ల ఎక్కడైతే మీరు వైజాగ్ అన్నారో వైజాగ్లోనూ 0 సీట్లు వచ్చింది, కర్నూలులోనూ మొత్తం గాలికి కొట్టుకుపోయింది, అదేవిధంగా కృష్ణా, గుంటూరు 0 సీట్లు అయితే రావడం జరిగింది. సో అది మీ క్రెడిబిలిటీ. మీకు క్రెడిట్ ఇవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా కొన్ని అంశాల్లో ఇవ్వాలి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కంపెనీ వచ్చినా, నిన్న గ్రీన్ కో ఏదో వాళ్ళు కంపెనీ పెడదామని కాకినాడకు వస్తే అది కూడా నేనే తెచ్చినానని చెప్తున్నారు. సో మీరు గ్రీన్ కో కంపెనీ మీరు అక్కడికి రావడానికి కారణం కాదు, మీరు గ్రీన్ కో కంపెనీని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో ఒకసారి ఆ చలమల చెట్టి సునీల్ గారిని అడిగితే చెప్తాడు. అవన్నీ గత కాబట్టి ఇక్కడ చూడండి, మీకు క్రెడిట్ కావాలనుకుంటే క్రెడిట్ ఏ అంశాల మీద ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. అదేంటంటే ఇసుక మాఫియా, ఈ క్రెడిట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే ఇవ్వాలి. మద్యం మాఫియా, ఇది కూడా ఏ విధంగా మద్యం మాఫియా చేశారు. ఇప్పుడు దాదాపు 40-45 మంది జైలుకి వెళ్ళి, కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది లోపలే ఉన్నారు, బెయిల్ కూడా రాకుండా. సో జే బ్రాండ్ల ద్వారా సో వీళ్ళు ఏ విధంగా ఆ లిక్కర్ కంపెనీలను చేతిలో పెట్టుకుని, డిస్టిలరీ కంపెనీలు చేతిలో పెట్టుకుని బెదిరించి భయపెట్టి కమిషన్ల కోసము క్వార్టర్ కింత, హాఫ్ కింత, బీర్ కింత, ఫుల్ బాటిల్ కింత అని చెప్పి కమిషన్లు తీసుకొని సో ఏ విధంగా వాళ్ళు కుంభకోణం చేశారో సో అది విచారణ జరుగుతూ ఉంది. సో వాళ్ళంతా జైల్లో కూడా ఉన్నారు. సో ఆ మద్యం మాఫియా ఏదైతే ఉందో అది క్రెడిట్ మీకే ఇవ్వాలి. గనుల దోపిడీ కూడా మీకే ఇవ్వాలి. డ్రగ్స్, గంజాయి, ఇది వాళ్ళ క్రెడిట్. సో వీటికి మీకు క్రెడిట్ ఇవ్వాలి. కానీ టీసీఎస్ తెచ్చినా మేమే తెచ్చినామంటారు, అదేవిధంగా కాగ్నిజెంట్ తెచ్చినా మేమే తెచ్చినామంటారు, గూగుల్ డేటా సెంటర్ తెచ్చినా మేమే తెచ్చినామంటారు, ఇప్పుడు గ్రీన్ కో కూడా మేమే తెచ్చినామంటున్నారు. సో మీరు తెచ్చినారని చెబితే మీకు క్రెడిబిలిటీ లేదు కాబట్టి మీ కార్యకర్తలే నమ్మరు. మీరు ఏమి తెచ్చినారని చెబితే నమ్ముతారు జనాలంటే, ఇసుక మాఫియాని తెచ్చామని చెప్తే నమ్ముతారు, మద్యం మాఫియాని తెచ్చారని చెప్తే నమ్ముతారు, గనులను దోపిడీ చేసినామంటే నమ్ముతారు, డ్రగ్స్ ఆంధ్రాకి పరిచయం చేశామంటే నమ్ముతారు, గంజాయిని గ్రామ స్థాయికి కూడా తీసుకెళ్ళామని చెప్తే నమ్ముతారు. దీనికి కావాలంటే మీకు క్రెడిట్స్ తీసుకోండి, ఎందుకంటే ఇవన్నీ మీరే చేశారు కాబట్టి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే ఎద్దేవా చేశారు. క్రెడిట్ చోరీ ఎవరిదో అందరికీ తెలుసు, క్రెడిబిలిటీ ఎవరికి ఉందో కూడా తెలుసు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. అభివృద్ధి చేయలేని వాళ్ళకే క్రెడిట్ పార్ట్లు. అధికారంలో ఉన్నప్పుడు 3 ముక్కలాట, 3 ప్రాంతాల్లోనూ చావు దెబ్బతిన్నారు. పిన్నమ్మ పుస్తెలు తెంచిన నేరస్తులను రాజకీయ ముసుగులో కాపాడుతున్నారు. అంటే నిన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే స్పందించారు. సో ఎవరైతే చిన్నాన్నను హత్య చేశారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళను అధికారంలో ఉన్నప్పుడు వెంటేసుకొని ఇప్పటికీ కూడా వాళ్ళను జైలుకు పోకుండా కాపాడుతున్నారని కూడా చెప్పుకొచ్చారు. సో ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని. జగన్ బెంగళూరు, ఇడుపులపాయలో ఉంటే అవి రాష్ట్రానికి రాజధానులు అవుతాయా? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగంలో రాజధాని అనేటువంటి అంశమే లేదు కాబట్టి ఏ రాష్ట్రానికి కానీ రాజధాని అవసరమే లేదు, ముఖ్యమంత్రి అనేటోడు ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. దానికి ఆయన స్పందిస్తూ, మీరు రాజధాని లేకుండా పరిపాలించినందుకే కదా ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది మీకు, మళ్ళా కూడా అదే ధోరణిలో మీరు వెళ్తున్నారు. సో 3 ముక్కలాట ఆడారు, 3 రాజధానులు అని చెప్పారు, 3 చోట్ల కూడా మీ పార్టీ చావు దెబ్బ తినింది. సో ఇంకా కూడా మారలేదు, ఇంకా కూడా సిగ్గు రాలేదు, బుద్ధి కూడా రాలేదని కూడా చెప్పడం అయితే జరిగింది. సో పల్నాడు జిల్లాలో ఫ్యాక్షనిజం చేయనివ్వం, ఎన్టీఆర్ను మరవం, ఆయన మార్గం విడవం, కార్యకర్తల వల్లే సీఎం సీటులో కూర్చున్న ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు. ఇక చూడండి, గొంతు మీద కత్తి పెట్టి జై జగన్ అంటే వదిలేస్తామని చెప్పినా, జై టీడీపీ, జై సిబిఎన్ అని నినదించిన కార్యకర్తలు టీడీపీకే సొంతం. ప్రజలు ఓటులు వేయాలన్నా, వారిని నడిపించాలన్నా కార్యకర్తలే ముందుండాలి. టీడీపీ కార్యకర్తలు వారి త్యాగాల కష్టార్జితమే నేను సీఎం కావడానికి కారణం. కార్యకర్తలను గౌరవప్రదంగా చూసుకుంటున్నాం. కార్యకర్తలు ప్రమాదంలో చనిపోతే 5 లక్షల బీమా కల్పిస్తున్నాం. సో ఇక్కడ ఒకటి విషయాన్ని మనం ప్రస్తావించాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 ప్రధాన పార్టీలు తీసుకుంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరైనా కార్యకర్త ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యాన్ని కల్పించారు. జనసేన పార్టీ కూడా వాళ్ళ అధికారంలో లేనప్పుడు కూడా ఎవరైనా కార్యకర్తలు చనిపోతే 5 లక్షల రూపాయలు వాళ్ళకు కుటుంబానికి అందజేస్తా ఉన్నారు, అండదండగా ఉంటున్నారు. మెంబర్షిప్ అనేది ఒకటి ఉంది. తెలుగుదేశం పార్టీకి కూడా మెంబర్షిప్ డ్రైవ్ కూడా చేశారు. 1 కోటి మందికి పైగా
కార్యకర్తలు ఆ డ్రైవ్లో పాల్గొని మెంబర్షిప్ కూడా తీసుకోవడం జరిగింది. సో జనసేన పార్టీకి మెంబర్షిప్ ఉంది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి మెంబర్షిప్ ఉంది. ఈ రెండు పార్టీల్లో ఎవరైనా చనిపోతే కార్యకర్తలకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతోంది. మరి వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంది? సో వైఎస్ఆర్సీపీలో ఏ విధంగా ఉంది అంటే, ఏదైనా తప్పు చేసి జైలుకి వెళ్తే అతను మా పార్టీనే కాదని చెప్పి చేతులు దులుపుకునేటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడు నడుపుతున్నటువంటి పార్టీ. బోరుగడ్డ అనిల్ మా వాడు కాదు, మా పార్టీకి సంబంధం లేదని చెప్పి సో అధికారంలో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తిని వాడుకొని చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇంట్లో వాళ్ళని తిట్టించి చిన్న పిల్లలను కూడా చూడకుండా, ఆడపిల్లలను కూడా చూడకుండా పదే వ్యక్తిత్వ హననం చేయించి ఇప్పుడు అతను కేసుల్లో ఇరుక్కుంటే అతనికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదని చేతులు దులుపుకున్నారు. శ్రీరెడ్డి విషయం కూడా అంతే. శ్రీరెడ్డి మాకు సంబంధమే లేదంటారు. కాబట్టి కార్యకర్తలను వాడుకొని వదిలేయడంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్పెషలిస్టులు. సో ఇక్కడ చూడండి, మొత్తం పెట్టుబడుల్లో 25% మనకే. అంటే ఇప్పుడు విదేశీ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో $100 కనుక ఇండియాలో పెట్టుబడులు పెట్టాలి అనుకుని ఉంటే $25 ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికే మొగ్గు చూపుతున్నారు. సో 25% పెట్టుబడులను, అంటే దేశం మొత్తం విదేశీ పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశే ఆకర్షిస్తూ ఉందని కూడా చెప్పారు. దేశంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% మన రాష్ట్రానికే వచ్చాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా కాకినాడలో ఏఎం గ్రియం అమ్మోనియం ప్రాజెక్టును శంకుస్థాపన చేసుకున్నాం. ఇది తెలుగువారి సత్తా. సమైక్య రాష్ట్రం నవ్యాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులకు టీడీపీ ప్రాణం పోసింది. 2027 జూన్ నాటికి పోలవరం కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. సో తోక తిప్పలేరు, రౌడీజము గూండాయిజం చేస్తానంటే ఒప్పుకునేది లేదు. తోక తిప్పలేరు, జాగ్రత్త. పల్నాడు జిల్లాలో మొన్న ఒక గొడవ జరిగితే రెచ్చగొడుతున్నారు. గిల్లి కజ్జాలు పెట్టుకోవాలంటే మర్యాదగా ఉండదు. నా దగ్గర తోక తిప్పలేరు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడితే పట్టుకొచ్చి బట్టలు ఊడదీస్తాం. తప్పు చేస్తే వదిలిపెట్టం. మంచి చేస్తే ఎవరి జోలికి రాను. రాజకీయాల ముసుగులో ఘోరాలు చేస్తే ఊరుకోను. సీమలో ముఠాలను అంతం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పల్నాడులో కూడా పూర్తి ప్రక్షాళన చేసి శాంతియుతంగా మార్చుతాం. పల్నాడు ప్రాంతానికి నేను వెళ్తానంటే గతంలో నా ఇంటి గేటుకు తాళ్ళు కట్టి గేట్లు మూయించేశారు. ఆ తాళ్లే వాళ్లకు ఉరితాళ్ళు అవుతాయని ఆనాడే చెప్పాను. ఉరితాళ్ళు అయ్యాయి. ఉరి బిగించింది. గొంతు గట్టిగా బిగిస్తేనే ప్రతిపక్ష హోదా పోయిందని కూడా చెప్పుకొచ్చారు. పల్నాడులో ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత తగాదాలలో ఒక వ్యక్తి మరణిస్తే, హత్య గావించబడితే దానికి రాజకీయ కోణం రుద్ది దానికి కులం కోణంలో తీసుకొని వచ్చి సో వీళ్ళు గొడవలు సృష్టించాలని చూస్తున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయారో ఆ రోజు నుంచే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య గొడవలు పెట్టడమే పనిగా పెట్టుకున్నాడు. సో ఇవి పెడితే కానీ సో నెక్స్ట్ 2029లో మనము ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం లేదని గట్టిగా భావిస్తున్నటువంటి, గట్టిగా అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సందు దొరికినా కులాల మధ్య గొడవలు పెట్టడానికి చూస్తున్నారు. సో అందులో భాగంగానే విగ్రహాలు ధ్వంసం చేస్తారు. ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం ధ్వంసం చేస్తారు, కాపుల మీదకి నెట్టుతాడు. అదేవిధంగా వంగవీటి మోహన రంగా గారి విగ్రహం ధ్వంసం చేస్తారు, దాన్ని దళితుల మీదకి. అంటే ఆ దళితులు కాపులు గొడవ పడితే అక్కడ రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈయనైతే కనుక డే 1 నుంచి ఇదే పనిలో ఉన్నాడు. సో ఇదన్నీ జనాలు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరేదో ఈ పాత జమానాలో ఉన్నట్లున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా జమానాలో మొన్నటికి మొన్న కోడి పందాలు జరుగుతూ ఉంటే ఆ కోడి పందాలకు సంబంధించి అక్కడెక్కడో తూర్పుగోదావరి జిల్లాలో ఏదో నియోజకవర్గంలో అర్ధనగ్న ప్రదర్శన జరిగితే దానికి కారణము జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అని చెప్పి వాళ్ళ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేశారు. సో అక్కడ ఆ రోజు ఆ కార్యక్రమంలో అక్కడ డ్యాన్స్ వేస్తున్నటువంటి వాళ్ళతో అసభ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ అతనే అని చెప్పి తర్వాత వీడియో బయటకు రావడం జరిగింది. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఇవన్నీ చేపించి దాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో తిప్పుతూ ఇదన్నీ కూటమి ప్రభుత్వమే చేపిస్తా ఉందని చెప్పి కూటమి మీద బురద జల్లేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ జనాలు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇంకా 1947 మోడల్ మైండ్నే వాడుతూ ఉన్నట్లున్నారు. సో ఇవన్నీ వీటికి చెల్లు చీటి పడింది. సో ప్రతిపక్ష హోదా కోల్పోయినా కూడా మీరైతే కనుక ఏం మారలే, అదే కుల రాజకీయాలు, అదే మత రాజకీయాలు చేయాలని చెప్పి కంకణం కట్టుకొని ఉన్నట్టున్నారు. ఇక మిమ్మల్ని దేవుడే కాపాడాలి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.